ఓం నమ శివాయ. శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిత్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. శ్లోకం యొక్క అర్థం: శుద్ధ అంటే శుభ్రమైన, పవిత్రమైనటువంటి, విద్య జ్ఞానం, అంకుర అంటే కొత్తగా మొలకెత్తినది, ఆకారం రూపం, ద్విజపంక్తి అంటే 2 వరుసల పళ్ళు, ద్వయ అంటే 2 పై పళ్ళు కింది పళ్ళు, ఉజ్వల మెరుస్తున్నటువంటి, ప్రకాశవంతమైనటువంటి, కర్పూరం, వీటి అంటే తాంబూలం, కామోద మనసును ఆకట్టుకునేటువంటిది, సమాకర్షత్ ఆకర్షిస్తుంది, దిగంతర అంటే దిక్కులంతం వరకు, అన్ని దిక్కులకు కూడా వ్యాపించి ఉంటుందని అర్థం. ఒకసారి పూర్తి అర్థంతో చూద్దాం. అమ్మవారి నవ్వు చూసిన వారు అక్షరాల మంత్రముగ్ధులవుతారు. తాంబూలపు పలుకులోంచి వచ్చేటువంటి కర్పూర వాసన, ఆ వాసన ఒక్కసారి గాలిలోకెళ్తే దిక్కులన్నీ ఏ విధంగా పరిమళిస్తాయో ఆ విధంగా పరిమళిస్తుందన్నమాట. ఇది ఓ నవ్వు కాదు, ఓ ఆరాధ్య కాంతి. 10వ శ్లోకం యొక్క అర్థం మీ అందరికి అర్థమైనట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని లలితా సహస్రనామంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.